హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే దోశలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానిలోకి పల్లీ చట్నీ కూడా 10 నిమిషాల్లోపే అయిపోతుంది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ చేస్తూ ఉండాలి కదా, అలానే మార్నింగ్ టిఫిన్ టైంలోకైనా నైట్ డిన్నర్లోకైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేనిలోకన్నా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా అప్పటికప్పుడు వేసుకునే దోశలు, దానిలోకి పల్లీ చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు కరాచీ రవ్వని యాడ్ చేసుకుని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నూక అనేది త్వరగా నానిపోతుంది. బ్లెండ్ చేసి పెట్టుకున్న రవ్వని ఇలా గిన్నెలోకి యాడ్ చేసుకుని దానిలోకి ఏ కప్తో అయితే మీరు కరాచీ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు గోధుమ పిండి, అలానే పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కరాచీ రవ్వ బియ్యం పిండి సేమ్ క్వాంటిటీ అండి. గోధుమ పిండి కొంచెం ఎక్కువ పడితే బాగుంటుంది టేస్ట్. దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దోశలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో. దానితో పాటే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం పౌడర్స్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుని దోశల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఉండలు అనేది ఫామ్ అయిపోయి మనకి పిండి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుందండి. అలా కాకుండా ఒకసారి గట్టిగా కలుపుకుని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే పని మనకి ఈజీ అయిపోతుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఈ మాదిరిగా ఉండాలి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1 కప్ వరకు వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. వేరుశనగల్ని ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. చట్నీ టేస్ట్ అంతా వేరుశనగల్ని బట్టే ఉంటుందండి. అవి మీరు బాగా ఫ్రై చేసేస్తే అస్సలు బాగోదు. కాబట్టి ఇలా ఆయిల్లో ఒక 50% ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకేం ఆయిల్ యాడ్ చేయకండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు శనగపప్పు, అలానే 2 స్పూన్స్ వరకు మినపప్పు, దానితో పాటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి కరివేపాకు, దానితో పాటే మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దానితో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా పింక్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయినా టేస్ట్ అస్సలు బాగోదు, గుర్తుంచుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అలానే పచ్చివెల్లుల్లిని ఒక 4-5 రెమ్మల వరకు యాడ్ చేసుకోవాలి. చట్నీలో ఇలా పచ్చివెల్లుల్లి యాడ్ చేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు కూడా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని చట్నీని బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా ఉంటే దోశల్లోకి బాగుంటుంది. మీకు కావాలనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి తాలింపు అవసరం లేదండి. ఇలాగే సూపర్ ఉంటుంది. ఈ చట్నీ అనేది వేడివేడి ఇడ్లీలోకైనా దోశల్లోకన్నా ఉప్మాలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది కొద్దిగా నానుతుందండి. కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దోశల కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి పిండి అనేది. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ జల్లుకోవాలి. అప్పుడు కొంచెం మనకి హీట్ అనేది తగ్గుతుంది. వాటర్ జల్లిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా దోశలను వేసుకోవాలి. ఈ దోశలు మరీ పల్చగా రావండి, ఓ మాదిరిగానే వస్తాయి. దోశ వేసే ముందు స్టవ్ సిమ్లోనే ఉండాలండి. వేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉండాలి. ఇలా పైన కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ ఇలా చుట్టూ వేసుకుని బాగా వేగిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. దోశ టర్న్ చేసిన తర్వాత స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోశ టర్న్ చేసిన తర్వాత కూడా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దోశ టర్న్ చేసిన ప్రతిసారి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బాగా కుక్ అవుతుందండి లోపల అనేది.
ఇలా 2 వైపులా బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకునే దోసలు, దానిలోకి పల్లీ చట్నీ. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చాయా దోసలు? అలానే పల్లీ చట్నీ? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.